ఇన్ఫార్మర్ దేనికి? నక్సలైట్లు పోలీసు హతమార్చడానికి పోతేనో, బాంబులు పెట్టడానికి పోతేనో, సామాన్య ప్రజలను హతమార్చడానికి పోతేనో ఆమె ఈ చేస్తున్నటువంటి పని తప్పు అని ప్రశ్నించవచ్చు, లేకపోతే దానిపైన ఏదైనా సమాచారం ఎవరికైనా చేరవేసి ఉండొచ్చు. అంటే నీవు చేస్తున్నటువంటి అరాచకాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తే చంపేస్తావు. ఇది వాళ్ళ నీతిగా పెట్టుకున్నటువంటి మాట. మామూలుగా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, కప్పర్ ప్రసాద్ మాట్లాడుతున్నాడు. కప్పర్ ప్రసాద్తో మాట్లాడాలంటే ఇంకో వ్యక్తి వచ్చి మాట్లాడచ్చు. కానీ తుపాకీతోనే ఎవరు మాట్లాడతారు? తుపాకీతోని ఇంకో తుపాకీ మాట్లాడాలి కదా. తుపాకీతో ఇంకో తుపాకీ మాట్లాడాలన్నప్పుడు నక్సలైట్ చేతిలో ఉన్న తుపాకీతోటి పోలీస్ చేతిలో ఉన్న తుపాకీ మాట్లాడుతున్నది. నక్సలైట్ తుపాకీని పక్కన పెట్టి మాట్లాడడానికి వస్తే కప్పర్ ప్రసాద్ మాట్లాడతారు, సాయి కృష్ణ మాట్లాడతారు, దేవిక మాట్లాడతారు, తుపాకులు పక్కన పెట్టి పోలీసు వాళ్ళు వచ్చి కూడా మాట్లాడతారు. కానీ తుపాకులు పట్టుకొని వచ్చినటువంటి నక్సలైట్లతో ఖచ్చితంగా తుపాకులు పట్టుకున్నటువంటి వ్యక్తులే మాట్లాడతారు. అది చట్టం చెప్తున్నది, మనం చెప్తున్నాం. ఆత్మరక్షణ కోసం మనం కూడా అవసరమైతే, ఇప్పుడు నా ఇంటి మీదకి ఎవరో ఒక బాంబు వేయడానికో తుపాకీ పట్టుకొని వస్తే నేను ఉట్టిగా పోను కదా. నా ఇంట్లో ఉన్న గొడ్డలో కొడవలో ఏదో ఒక ఆయుధం పట్టుకొని బయటికి పోతా. అంటే నేను గొడ్డలు పట్టుకొని బయటికి పోతే తప్ప, లేకపోతే నా ఇంటి మీదకి గొడ్డలు పట్టుకొని తుపాకీ పట్టుకొని వచ్చినోడిది తప్ప? ఇది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక వీరబాబు గారు చెప్పారు, అనేక ఆర్టికల్స్ గురించి చెప్పింది. ఈ ఆర్టికల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజ్యాంగం నుంచి వచ్చినాయి. మరి రాజ్యాంగమే నమ్మనోనికి ఈ రాజ్యాంగం నాది కాదు, ఈ దేశం నాది కాదు, ఈ రాజ్యాంగంతో నాకు సంబంధం లేదు, ఈ రాజ్యాంగం మాకు వ్యతిరేకంగా బూర్జువాల కోసం మాత్రమే రాయబడ్డటువంటి ఈ రాజ్యాంగాన్ని నమ్మనోనివి మరి ఆ రాజ్యాంగం గురించి, ఆ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కుల గురించి ఎట్లా ప్రశ్నిస్తావు? ఇది అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. బహుశా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనుకుంటా, చూచాయగా నాకు గుర్తుంది, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే జైపాల్ గారు ఒకసారి కిడ్నాప్ అయింది. నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. నక్సలైట్లు కిడ్నాప్ చేసినప్పుడు నాకు తెలిసి మన వాళ్ళు ఎవరు రిక్వెస్ట్ చేసో, బతిన్లాడో, ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టో, అయ్యా వదిలిపెట్టి అనలే. బిడ్డ, నువ్వు నా జైపాల్ని కిడ్నాప్ చేసినావు, నీ పక్కన ఉన్నాడు కాబట్టి మరి హైదరాబాద్లో ఉన్న నీ ముఖ్య నాయకులందరినీ కూడా మేము చుట్టుముడితే నీ సంగతి ఏంది? 24 గంటలలో వదిలేయకపోతే హైదరాబాద్లో ఉన్న నీ నాయకుల సంగతి చూసామంటే ఖచ్చితంగా 23 గంటలలో జైపాల్ని తీసుకొచ్చి ఎక్కడ కిడ్నాప్ చేశారు, అక్కడ వదిలేసిపోయింది. మరి ఆనాటి పట్టుదల ఇలా మనకి ఏమైంది? ఇలా వాళ్ళ కోసం వచ్చి మాట్లాడుతున్నట్టు వాళ్ళందరూ మన మధ్యనే ఉన్నారు కదా, మన చుట్టే తిరుగుతున్నారు కదా. ప్రొఫెసర్ హరగోపాల్ గారు, సాయిబాబా గారు నిన్న మొన్న అనుకుంటా ఒక మీటింగ్ పెట్టారు. వాళ్ళకు ఒత్తాసు వదిలే జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా వాళ్ళని పిలుచుకొచ్చి ఒక సభ పెట్టి ఆ సభలో చాలా హక్కుల గురించి మాట్లాడారు. పేదల కోసం మాట్లాడితే ప్రభుత్వం తీసుకుపోయి నన్ను లోపల పెట్టింది అన్నాడు. ఏం పేదల కోసం మేము కూడా మాట్లాడుతున్నాం కదా, పేదల కోసం పనిచేస్తున్నాం కదా. గ్రామాలల్లో అంబేద్కర్ సంఘాలు పెట్టి గ్రామాలలో ఉండేటువంటి దళితులను చైతన్యవంతం చేసి అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తున్నాం కదా. నన్ను నిర్బంధించని ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు నిన్ను ఎందుకు నిర్బంధించిందంటే, నువ్వు పొద్దుందాకా మాతో మాట్లాడుతున్నావు, పొద్దుకు పోయి నక్సలైట్లతో చర్చలు జరుపుతున్నావు, వాళ్ళకి ఆయుధాలు అందిస్తున్నావు, వాళ్ళకు డబ్బులు అందిస్తున్నావు కాబట్టి ప్రభుత్వం నిన్ను జైల్లో పెట్టింది. నువ్వు ఆ విధంగా చేస్తున్నావా లేదా? నీ మనస్సాక్షిగా నువ్వు చెప్పు. హరగోపాల్ గారు ఏ రోజు నక్సలైట్ నాయకులను కలవలేదా? ప్రొఫెసర్ సాయిబాబా గారు ఏ రోజు నక్సలైట్ నాయకులను కలవలేదా? లేకపోతే వరవరరావు గారు ఏ రోజు నక్సలైట్ నాయకులను కలవలేదా? వాళ్ళ మనస్సాక్షిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు నిజంగా నక్సలిజం అన్నది నిజమే కాదు. ఎందుకు కాదంటే, చిన్న మాట చెప్తే, వాళ్ళు గోడల మీద రాసుకున్నారు చాలా సందర్భాలలో ఇంట్లో, నక్సలైట్లే దేశభక్తులు. భక్తి అంటే ఏంది? ఎవడు భక్తుడు అవుతాడు? నీకు దేవుని మీదనే నమ్మకం లేదు, నీకు భక్తి అంటేనే తెలియదు, నువ్వు గౌరవించడమే తెలియదు. మరి నువ్వెట్లా నక్సలైట్లే దేశభక్తులను రాసుకుంటావు? నువ్వు ఏ దేశానికి భక్తుని రబ్బా? ఎట్లా భక్తుని నువ్వు? అంటే నీ ఐడియాలజీలోనే లోపం ఉన్నది, నువ్వెవడో నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. మేము చెప్తున్నాం, మేము చూసిన వాటిని కాదు, చూడని వాటిని కూడా నమ్ముతాం. మాకు ఒక విశ్వాసం ఉంటుంది, ఆ విశ్వాసం వల్ల మేము భక్తులం అవుతున్నాం, మేము భక్తులమని మేము చెప్పుకుంటున్నాం. కానీ నువ్వెట్లా భక్తులు అవుతావు?
నువ్వు చూసింది మాత్రమే నమ్ముతావు కదా. నీ విశ్వాసం అంతా ప్రతి క్రియ నీ భౌతికంగా జరిగితే కదా నువ్వు నమ్ముతావు. మరి అట్లాంటివని నువ్వు ఎట్లా భక్తునివి అవుతావు అంటే నీ మూల సిద్ధాంతంలో నువ్వు పెట్టుకున్నటువంటి అంశంలోనే కాంట్రడిక్టరీ ఉంది. నీ లోపల సరైనటువంటి సిద్ధాంతం లేదు. ఇంకొక మాట, కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను వార్తలో పనిచేస్తూ గుంతకల్ అనేటువంటి ఒక అనంతపురం జిల్లాలో ఓ ప్రాంతానికి పోయినా. ఆడ పనిచేయడానికి పోయినప్పుడు నాకు అక్కడ ఎవరు తెలియకపోతే నేను బహుశా ఒక నెల రోజులు 15 రోజులు అక్కడ సంఘ కార్యాలయంలో ఆశ్రయం తీసుకున్నా. నాకు ఉండడానికి కొంత ఏర్పాట్లు లేకపోతే సంఘ కార్యాలయంలోనే ఉన్నా. అక్కడ ఆంజనేయులు అని చెప్పి ఒక ప్రచారక పనిచేసేవాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, అంతా ప్రచారంగా ఉన్నాడు. ఎప్పుడో పోయేది, రాత్రి 10 11 గంటలకు వచ్చేది, ఒకసారి నమస్కారం పెట్టేది, మళ్ళీ పొద్దున్న లేసి ఆయన పని మీద ఆయన పోయేది. ఇదంతా జరిగింది. తర్వాత నేను అక్కడి నుంచి రూమ్ తీసుకొని నా ఫ్యామిలీని తీసుకొని పోయిన తర్వాత ఎప్పుడో వారంకో 10 రోజులకో కలిసేటోళ్ళం. దాని తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత వారి బాధ్యతలలో వారు అక్కడి నుంచి స్థానచలనం జరిగింది. పోయిన తర్వాత నాకు ఒకసారి అనుకోకుండా సంగారెడ్డిలో కలిసింది. ఏంది మీరు ఇక్కడ ఉన్నారంటే, సంగారెడ్డి పక్కన ఉండేటువంటి ఇస్మాయిల్ ఖాన్ పేట వాళ్ళ స్వగ్రామం. ఆయన దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఎట్లంటావు నువ్వు ఆర్ఎస్ఎస్లో దళితులు లేరని చెప్పి? ఆయన చెప్పుకోవాలి. నేను గజ్వేల్ ప్రాంతం ఉండని తెలుసు ఆయనకు, నేను సంగారెడ్డి ప్రాంతం ఉండని తెలుసు, నేను ఇక్కడి నుంచి వచ్చినా అని తెలుసు. కానీ ఆయన ఏ రోజు నాది సంగారెడ్డి ప్రాంతమే, నాది కూడా, నేను అక్కడ ఒక దళిత బిడ్డను, ఇక్కడ వచ్చి సంఘంలో పనిచేస్తున్నానని ఆయన చెప్పుకోలే. నేను అడిగితే మీరు ఇక్కడ ఎందుకున్నారని అడిగినప్పుడు ఆయన నాది ఈ ప్రాంతం అని చెప్పిండు తప్ప కులం చెప్పుకోలే. మెడలేసుకొని తిరగట్లేదు సంఘం, మెడలేసుకొని తిరగట్లేదు జాతీయవాదులు. మీరు మెడల్లో వేసుకొని తిరుగుతున్నారు, మీరు కులోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, మీరు కులతత్వాన్ని ప్రోహించి నిమ్న వర్గాలను, నిమ్న జాతులను అనగదొక్కుతున్నటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అవి కమ్యూనిస్ట్ పార్టీలు. గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ మొదలైన తర్వాత కమ్మ రెడ్డి కలిస్తేనే కామ్రేడ్ కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఎం పార్టీకి పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు, ఈ మాట అంటే వాళ్ళ కోపం వచ్చింది. గతంలో నేను చాలా ఆర్టికల్ రాసే, సుందరరామయ్య గారిని పట్టుకొని రెడ్డి అంటావని. అరే ఆయన పుట్టింది రెడ్డి ఇంట్లో, ఆయన పేరు సుందరరామరెడ్డి, మార్చుకున్నాడు సుందరయ్య అని. కావచ్చు ఆయన గొప్పడు కావచ్చు, త్యాగం చేయొచ్చు, సిద్ధాంతం కోసం మాట్లాడచ్చు, కానీ ఆయన కులమైతే రెడ్డే కదా. సుందరరామరెడ్డి గారు మినహాయిస్తే సిపిఎం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఆ పార్టీ కమ్మల చేతుల్లోనే ఉన్నది, కమ్మ నాయకత్వం చేతుల్లోనే ఉన్నది. పార్టీ పుట్టినప్పటి నుంచి చెప్తాను, పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా ఇయ్యాలటి కూడా ఆ పార్టీకి నాయకత్వం, రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి కమ్మ వ్యక్తి. మరి ఇందాక భాష గారు చెప్పిండు, ఒక ఆయన కారు కొనుక్కుంటే పార్టీని సస్పెండ్ చేసిందని. మరేం తమ్మినేని వీరభద్రం గారు నీకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఆ పార్టీ ప్రశ్నించదా ఆయనను? ఆ పార్టీ ఆయనను సస్పెండ్ చేయదా? అంటే వాళ్ళు దళితుల్ని, బడుగు వర్గాల వాళ్ళని, బలహీన వర్గాల వాళ్ళ మాత్రమే వాళ్ళ సిద్ధాంతం పనిచేసేది, వాళ్ళు పక్కకు పెడతారు. ఇక ఇంకో పార్టీ ఉంది, సిపిఐ పార్టీ. సిపిఐ పార్టీలో కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా కమ్మళ్ళు, రెడ్లు తప్పితే వేరే వ్యక్తి ఆ పార్టీలో కార్యదర్శి స్థాయికి ఎదగలే. ఈ రోజు దాకా చెప్తా ఉన్నా నేను అథెంటిక్గా, ఈ రోజు దాకా. ఎందుకు ఎదగలేదా మరి? మళ్ళీ వస్తే మనం సాయుధ పోరాటం రూట్లో ఉండేటువంటి పార్టీలను ఒకసారి మాట్లాడుకుంటే, వెలమలు, కమ్మలు, బ్రాహ్మలు ఇప్పటికీ నాయకత్వం వహిస్తుంది వీళ్ళే ఆ పార్టీలలో. కొంత బలహీన వర్గాల నాయకత్వంలో వచ్చినటువంటి పార్టీ జనశక్తి పార్టీని అనగదొక్కి, అణిచివేసి, పోలీసులకు పట్టించి చిత్రహింసలు పెట్టి ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేసిరు. కులం మీద బలహీన వర్గాలందరికీ కుల సంఘాలు ఉండాలి, కులాన్ని ఒక పార్టీలో ఒక చర్చగా పెట్టి బయటకు వచ్చినటువంటి వీరన్న పార్టీని లేకుండా చేసిరు. ఇవాళ అగ్రవర్ణ పార్టీ, మావోయిస్టు అగ్రవర్ణ కులాల నాయకత్వంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ మాత్రమే ఇలా బతికి బట్టగడుతుందంటే నీ దగ్గర కులం ఏడుంది? ఏ కులం నిన్ను శాసిస్తూ ఉంది? రాధా ఇలా దళితురాలు కాబట్టి నడి రోడ్డు మీద హత్య చేసి ఆమె ఇన్ఫార్మర్ అని చెప్తావా? మావోయిస్టు పార్టీ హత్య చేసినటువంటి హత్యలన్నింటిలో కూడా 98% ఇటు రాజకీయ నాయకుల హత్యలు కావచ్చు,
లేదా అటు ఇన్ఫార్మర్ పేరుతోటి వాళ్ళకు వాళ్ళే చంపుకున్నటువంటి హత్యలు కావచ్చు, 98% దళితులు, బడుగులు, బలహీన వర్గాలు, గిరిజనులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని చంపేసిర్రు తప్ప వేరే వాని తెరువు పోలేదు వాళ్ళు. ఎందుకంటే అమాయకంగా చిన్నపిల్లలు పోయి కరెంటును ముట్టుకుంటే షాట్ కొడుతుంది. ఇవాళ కూడా అమాయకంగా నేను చెప్తా ఉన్నా, దళిత బహుజనులు, గిరిజనులు, నిమ్న వర్గాలు, మీరు ఆ పార్టీ వైపు పోతే మీకు కూడా షాట్ కొడుతుంది, మరణం తప్ప మీకు రాజ్యాధికారం రాదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా. ఎవరిని చంపిరు మీరు? అన్నం పెట్టినోని చంపేసిండ్రు, ఆశ్రయం ఇచ్చినోని చంపేసిండ్రు, మీకోసం ఏదో సహాయం చేయమని అడగడానికి వచ్చినోని చంపేసిండ్రు. ఎవరికి మీరు మేలు చేసిండ్రు? ఖచ్చితంగా ఈ కమ్యూనిస్టు పార్టీని అడ్డం పెట్టుకొని లేదా నక్సలైట్ పార్టీని అడ్డం పెట్టుకొని ఇలా కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళు హైదరాబాద్ నగరంలో లేరా? రాజకీయ నాయకులుగా ఎదగలేదా? ఎమ్మెల్యేలు కాలేదా? మరి వాళ్ళు మీకు కనబడరా? వాళ్ళు ద్రోహులు కాదా? మీ పార్టీలో ఉండి బయటకు వచ్చి ఇంకొక బూర్జువా పార్టీలో చేరి ఎమ్మెల్యే అయితే వాడి మీద ఎందుకు చర్య తీసుకోవు? వాడు ద్రోహి కాదు, బంటి రాదా ద్రోహి ఎట్లయింది అనేటువంటి ప్రశ్నలకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇలా మాట మాట్లాడితే చాలు నక్సలైట్లు కానీ లేకపోతే వాళ్ళ అనుబంధ సంఘాలు మనం చక్కగా పిలుచుకునే అర్బన్ నక్సలైట్లు చాలా గొప్పలు చెప్తారు. మేము పేద ప్రజల కోసమే పనిచేస్తున్నాం, పేదోళ్ళ కోసమే ఉన్నాము, భూమి పంపిణీ జరగాలి, భూస్వాములు ఉన్నారు ఊళ్ళల్లో ఒప్పుకుందాం, కొద్దిసేపటికి అనుకుందాం. ఒక ఊర్లో 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి ఆదాయం ఎంత? హైదరాబాద్ లాంటి నగరాలలో 1000 గజాల్లో వ్యాపారం చేసుకునేటువంటి లేకపోతే భూములు ఉన్నటువంటి వాళ్ళ ఆదాయం ఎంత? లెక్క తీసిండ్రా అన్నాడన్నా? అసలు దోపిడీ ఊర్లలో జరుగుతుందా? అసలు దోపిడీ పట్టణాలలో జరుగుతుందా? మరి పట్టణాలకు రావడానికి మీకు ఎందుకు భయం అంటే, ఇక్కడ దోపిడీ చేస్తూ వెనక తుపాకు ఉన్నది, వాడు లైసెన్స్ రివాల్వర్లు పెట్టుకొని తిరుగుతాడు, లైసెన్స్ గన్ పెట్టుకొని తిరుగుతాడు, చుట్టూ 4 మనుషుల్ని పెట్టుకొని తిరుగుతాడు. కాబట్టి వాని దగ్గర పోయి చందాలు అడుక్కొని వస్తావు, కానీ వాడిని బెదిరించడం నీకు చేత కాదు. ఊర్లలో రాత్రనక పగలనక ఉండేటువంటి వ్యక్తుల్లో అమాయకుల్లో కులం పేరుతోటో పార్టీ పేరుతోటో లేకపోతే ఇన్ఫార్మర్ అనేటువంటి పేరుతోటో వాడిని బెదిరించి హత్య చేయడం మీకు అలవాటుగా ఆనవాయితీగా మారినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇలా ఏ విషయంలో చర్చకు వస్తామంటే మరి మురళీ మనోహర్ గారు కానీ నేను కానీ సాయి కృష్ణ గారు కానీ ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా ఇక్కడనే మేము రెడీగా ఉంటాం. హరగోపాల్ గారు లేకపోతే సాయిబాబా గారు లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఇంకా అనేక మంది దొంగ నక్సలైట్ సానుభూతి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు ఎవరు చర్చకు వస్తారో రండి, బహిరంగ చర్చ ఇక్కడనే పెడదాం. మీరు చేస్తున్నది తప్ప, మేము చేస్తున్నది తప్ప, ఏ సిద్ధాంతం కరెక్టు ఏ సిద్ధాంతం తప్ప అనేది ఇక్కడ తేల్చుకుందాం. అందుకు ఓపెన్గా రెడీగా సిద్ధంగా ఉంటారు, రమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళకు స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే చర్చ ప్రజల్లోకి పోవాలి, చర్చ ప్రజల్లో జరగాలి. నిజంగా ఏ పార్టీ ఏ సిద్ధాంతము ఏ ఐడియాలజీ అలా పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉంది, పేద ప్రజల పక్షాన ఉంది అనేటువంటి విషయం పోవాలి. నువ్వేమో ప్రజలలో మాట్లాడు, జనంలోకి రావు, జనం ముందు ఉండవు, ప్రశ్నించే దమ్ము లేక అర్ధరాత్రి పూట వచ్చి ఓ దళాన్ని వేసుకొని వచ్చి ఓ ఇంటి మీద దాడి చేసి హత్య చేసి వాడు ఇన్ఫార్మర్ కాబట్టి చంపేసినాం. ఇది రకమే. లేదా ప్రజాకోర్టు ఎక్కడ రా చూసుకుందాం. ప్రజాకోర్టులో నిజంగానే ఇక్కడ పెడదాం, ప్రజాకోర్టు ప్రెస్ క్లబ్లో పెడదాం రండి. నక్సలైట్ సానుభూతి పరులుగా రాస్తున్నటువంటి వాళ్ళు, పాడుతున్నటువంటి వాళ్ళు, వాగుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. రండి ఒకసారి మాట్లాడుకుందాం మనం. బంటి రాధా హత్య జరిగితే ఎందుకు ఖండించలేదు? దీనిపైన బాలగోపాల్ గారు గతంలోనే అంటే నాకు తెలిసి దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితమే వారు ప్రశ్నలు ఏమనెత్తిండ్రు. మావోయిస్ట్ పార్టీ లేదా అప్పటి పీపుల్స్ వార్ పార్టీ చేస్తున్నటువంటి విధానం తప్పు, మీ హత్యలు తప్పు, మీరు పేద ప్రజలను హతమారుస్తున్నారు, సిద్ధానికి వ్యతిరేకంగా పోతా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బాలగోపాల్ గారు ఆ రోజు మాట్లాడితే, బాలగోపాల్ గారి మీద కూడా ఆరోపణలు చేసినటువంటి మూర్ఖులు మీరు కాదా? సరే బాలగోపాల్ గారి ఐడియాలజీ వేరు కావచ్చు, మా ఐడియాలజీ వేరు కావచ్చు,
ఐడియాలజీ వేరైనంత మాత్రాన మేము అందరినీ దొంగలు అనట్లే. మీరు చేసేటువంటి విధానాలను సమర్థించేటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీ విధానాలలో ఉన్నటువంటి తప్పును ఎత్తి చూపే వాళ్ళను మీరు హతమారుస్తారా? మాట్లాడితే చంపేస్తారా? ఇక్కడ అడిగా ప్రశ్నించినందుకు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రశ్నించినందుకు అప్పటి ప్రభుత్వం 2 లాయర్లను నడి రోడ్డు మీద నరికి చంపితే మరి ఈ సంఘాలు ఏమి మాట్లాడలే. ప్రశ్నించినందుకు అనేక మంది జర్నలిస్టులని తీసుకుపోయి జైల్లో పెడితే, అరెస్ట్ చేస్తే ఈ సంఘాలు ఏమి మాట్లాడలే. మరి ఇవాళ ఎందుకని మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారంటే అంతర్గతంగా అందరికీ అర్థమయ్యేటువంటి అంశమే. వీళ్ళు చేస్తున్నటువంటిది తప్పు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేస్తే అప్పుడున్నటువంటి జానారెడ్డి గారి దగ్గరికి పోయి బతిమిలాడి మాట్లాడి జర ఎన్కౌంటర్ జరుగుతుందంట, మా వాళ్ళు హతం కాకుండా చూడు, జర ఎన్కౌంటర్ ఆపమని చెప్పి మాట్లాడింది మీరు కాదా? పోయింది మీరు కాదా? మరి ప్రభుత్వంతో కొట్లాడుతున్న వాళ్ళే కదా మీరు. మరి ప్రభుత్వం దగ్గర ఎందుకు పోయినరు? ఎందుకు ఆయన దగ్గర కాళ్ళ దగ్గర పడి ఆ రోజు ఎన్కౌంటర్ల నుంచి ముఖ్య నాయకులను తప్పించుకున్నారు? మరి ఓ దళితుడో గిరిజనుడో పోలీసులకు దొరికితే మీరు పోయి ఇదే మాట మాట్లాడినరా ఎక్కడన్నా? మాట్లాడలే. అంటే వివక్ష ఉన్నది ఆ పార్టీలలో ఉన్నది, వివక్ష ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది. ఇలా మేము మహిళ కాబట్టి, దళితురాలు కాబట్టి చిన్నగా ఏదో చంపి పడేసి కుక్క చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పి ముద్రేయాలనేటువంటి రకంగా ఆమెను ఇన్ఫార్మర్ అని చెప్పి ముద్రేసి చంపిరమని చెప్తున్నటువంటి మీరు నిజంగా బతకడానికి అనర్హులు. ఒక మనిషిని ఎవడైతే చంపుతాడో వాడి మరణం కూడా అదే స్థాయిలో రాసి పెట్టి ఉంటుంది అనేటువంటి సిద్ధాంతాన్ని మేము నమ్ముతాం. కాబట్టే చెప్తా ఉన్నాం, ఆయుధానికి ఆయుధం సమాధానం చెప్తుంది, మాటకు మాట సమాధానం చెప్తుంది. కాబట్టి మీరు ఆయుధాలు పక్కన పెట్టి స్పష్టమైనటువంటి చర్చకు సిద్ధంగా వస్తే, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిరూపించుకోవడానికి వస్తే ఆ చర్చకు ఎప్పటికైనా మా సంఘాలుగా మేమందరం కట్టుబడే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, బంటి రాధను, ఆ రాధ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని మావోయిస్ట్ పార్టీ ఏ రకంగా సమర్థించుకున్నా అది వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనమే తప్ప మరోటి కాదు. ఖచ్చితంగా ఈ హత్యను మీరు కూడా పొరపాటు జరిగిందని చెప్పి క్షమాపణలు కోరండి. కనీసం ఆ హత్య పొరపాటు జరిగిందని చెప్పి క్షమాపణలు కోరు. ఇలా పొరపాటు జరిగిందని చెప్పి క్షమాపణలు కోరినాయి 1,00,000 ఉన్నాయి. మీరు చేసినటువంటి మాటలు చంపడం, తర్వాత క్షమించమని చెప్పి కోరడం. కాబట్టి మీరు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద కూర్చొని చాలామంది చెప్తూ ఉంటారు, మన రాజ్యం వస్తున్నది, ఇంకా రాబోయే రోజుల్లో అంతా మన రాజ్యమే అని చెప్తూ దాదాపుగా 40 ఏళ్ల నుంచి రాజ్యం వస్తుంది అని చెప్తే ఆ రాజ్యం రాలే. కానీ మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా చీలిపోయినటువంటి పీలికలైనటువంటి జెండా ఏముందంటే అది ఎర్ర జెండా మాత్రమే. ఏ పార్టీ చీలనన్ని చీలికలు ఆ పార్టీలో వచ్చినాయి. ఏమనంటే సిద్ధాంత వైరుధ్యాలు అంటారు. సిద్ధాంత వైరుధ్యాలు కాదు, ఆధిపత్య పోరుతోటి చీలిపోయినాయి. కాబట్టి ఆ పార్టీలకు ఆ సిద్ధాంతానికి మనుగడ లేదు. కాబట్టి బయట ఉండేటువంటి ప్రశ్నించడానికి ఎవరికైనా హక్కు ఉంది. ఆ ప్రశ్నించేటువంటి తత్వాన్ని అలవర్చుకుందాం, ప్రశ్నను బతికించుకుందాం. వ్యక్తిని చంపుతారేమో కానీ ప్రశ్నను చంపలేరు. ఇలా రాధని చంపొచ్చు, కానీ రాధ వేసినటువంటి ప్రశ్నను కానీ, రాధ ద్వారా మేము వేస్తున్నటువంటి ప్రశ్నను కానీ ఈ ప్రభుత్వం కానీ నక్సలైట్లు కానీ చంపలేరు. కాబట్టి ప్రశ్నించుకుందాం, ప్రశ్నిద్దాం. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీలను కాదు, ఎవరు తప్పు చేసే వాళ్ళని ప్రశ్నించేటువంటి తత్వాన్ని అలవర్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.